మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. మనము చాలా కొద్ది కాలము నుంచి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మన అందరము కూడా చాలా రోజుల నుంచి ఉపవాసమును గురించిన అధ్యాయాన్ని ముగించాం. ప్రార్థన గురించిన విషయాలను కూడా ముగించాం. సంగీతమును గురించిన అధ్యాయాన్ని కూడా ముగించుకున్నాం. బైబిల్ చదవడము, ధ్యానించడము, దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవడము అనే అధ్యాయాన్ని కూడా మనము ముగించడము అనేది ముగించాం. అయితే ఈరోజు మనము ఇవన్నీ కూడా ఒక వ్యక్తి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట మరియు ప్రార్థన చేసుకొనుట మరియు బైబిల్ ధ్యానించుట మరియు ఇలాగా ఇన్ని విషయాలు మనము చదువుకున్నాం కదా. ఈ చదువుకున్నవి లేదా నేర్చుకున్నవి ఎంతమంది వరకు మనము దానిని అమలుపరచగలుగుతున్నాం? మీరు గమనించినట్లయితే బాగా చదవడం కాదు, చదివిన దానిని ఎగ్జామ్లో రాసి మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది ఒక మంచి విద్యార్థి యొక్క లక్షణాలు. అంతేనా? రోజు వచ్చి ప్రార్థనలో కూర్చుని చక్కగా భక్తిగా వినడం అనేది మంచిదే, కానీ ఆ నేర్చుకున్న దాని ప్రకారంగా జీవించడం అనేది నిజమైన జీవితము అని మనం నేర్చుకోవాలి. ఈరోజు ఉపవాసం ఉండడమే కానీ, ప్రార్థన చేయడమే కానీ, పాటలు పాడడమే కానీ, దేవుని వాక్యమును ధ్యానించడమే కానీ ఎందుకు మనము చేస్తున్నాము అంటే యేసుక్రీస్తుకి మనము శిష్యులము అవ్వడానికి వీటిని చేస్తూ ఉన్నాం. ఆయనకి శిష్యులు అవ్వడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఉపవాసము, ఈ ప్రార్థన, ఈ పాటలు, ఈ బైబిల్ ధ్యానించడము మనలను క్రీస్తు యొక్క శిష్యులుగా మార్చడంలో తోడ్పడుతూ ఉంది. అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు చేసే ఉపవాసమైనా, నువ్వు చేసే ప్రార్థనైనా, నువ్వు పాడే పాటైనా, నువ్వు చదివే దేవుని గ్రంథమైనా కూడా దేనికి అంటే శిష్యుడు అవ్వడానికి అని అన్నాం కదా. నువ్వు శిష్యుడివి అవ్వాలి అంటే వీటన్నిటినీ ఎలా చేయాలి అంటే క్రమశిక్షణ కలిగి చేయడం అనేది మనము నేర్చుకోవాలి. చాలామంది ఈ లోకంలో చేస్తూ ఉన్నారు కానీ క్రమశిక్షణ కలిగి చేసేవారిగా లేరు. ఈరోజు మేము కూడా ఒకవేళ ఒక 14, 16 ఆ సంవత్సరాలప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒళ్ళంతా చల్లబడిపోయింది. చల్లబడిపోతే ఇంట్లో డాక్టర్లు ఎక్కువైపోతారు కదా. వాళ్ళు ఏమన్నారంటే బీపీ డౌన్ అయిపోయింది అని అన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బీపీ డౌన్ అయిపోయింది, చూడండి అన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం ఏంటో చూడాలా, నువ్వు చెప్పిన రోగాన్ని చూడాలా? అనారోగ్యం ఏంటో చూడాలి. కానీ సొంత వైద్యాలు ఏం చేస్తాయంటే అవతల వాళ్ళని వైద్యం చేయకుండా చేస్తూ ఉంటాయి. ఆయన ఏమన్నాడంటే ఇది బీపీ కాదమ్మా, విటమిన్స్ లోపం. అంటే నీ శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు ఆ శరీరానికి అందట్లా. ఎప్పుడైతే అందడం లేదో అప్పుడు తన యొక్క శక్తి బలహీనం పడుతుంది అని చెప్పాడు. అయితే నేను కూడా బాగా తినడం కాదు కావాల్సింది, తినేదానిలో ఎంత ప్రోటీన్ ఉందో, ఎంత ఫైబర్ ఉందో దానిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే ఎంతకాలం ఉపవాసం ఉన్నామా,
ఎంతసేపు ప్రార్థన చేశామా, ఎంతసేపు పాటలు పాడామా, ఎంతసేపు బైబిల్ చదివామా అనేది కాదు అర్థం. దానిని క్రమబద్ధంగా చేశామా లేదా అనేది అవసరం. ఒకవేళ క్రమబద్ధముగా నువ్వు చేయలేకపోతే దాని నుంచి పొందాల్సిన లాభాలు నువ్వు పొందలేవు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఒక సేవకుడు తన దగ్గరికి వచ్చిన ఒక యవనస్తుడికి నేర్పిస్తూ ఉన్నాడన్నమాట. ఏమని నేర్పిస్తూ ఉన్నాడంటే, నువ్వు క్రమశిక్షణ నేర్చుకోవాలి అని. అంటే క్రమశిక్షణ నేర్చుకో అని చెప్తున్నాడంటే అవతల వ్యక్తికి క్రమశిక్షణ లేదనా, లేదా ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకోమనా? ఒక వ్యక్తికి క్రమశిక్షణ నేర్చుకో అని అంటున్నాడంటే లేదని చెప్తున్నాడా, ఉన్నా కూడా సరిచూసుకో అని చెప్తున్నట్ట? ప్రియులారా, ఈ రెండు ఆన్సర్లు కూడా కరెక్టే. ఒక వ్యక్తి మనకు ఏదైనా చెప్పాడు అంటే మనము దానిని 1-2 సార్లు సరిచూసుకోవడం కూడా మనకి చాలా అది మంచిది అని మనమైతే నేర్చుకోవాలి. అయితే చెప్పే వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. వినే వ్యక్తి ఎవరు అంటే యవనస్తుడైన తిమోతి. అంటే పౌలు గారేమో చాలా ముసలాయన, తిమోతి ఏమో చాలా కుర్రోడు. మీరు గమనించండి, ముసలోళ్ళు చెప్తే కుర్రోళ్ళు ఏమాత్రం కూడా లెక్కే చేయరు, వాళ్ళ మాటకి విలువనే కూడా ఎవరు. కానీ ఇక్కడ తిమోతి అనే అతను అపోస్తలుడైన పౌలు గారిని ఎలా భావిస్తున్నాడంటే ఒక ఆత్మ సంబంధమైన తండ్రిగా భావించాడు, ఒక గురువుగా భావించాడు, ఒక దైవజనుడిగా భావించాడు. అంటే చెప్పుచున్న విషయాలు మనకు ఎప్పుడు అర్థమవుతాయంటే చెప్పే వాళ్ళని గొప్పగా భావించినప్పుడే ఆ మాటలకి విలువ ఉంటుంది. ఈరోజు చాలామంది ఎందుకు వినడం లేదు అంటే చెప్పే వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నాం. చెప్పే వాళ్ళని తక్కువ చూపులు చూడడం వల్ల చెప్పే మాటలు పెద్ద విలువగా కనపడడం లేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు వచ్చి తిమోతిని పిలిచి, తిమోతి నువ్వు కొన్ని విషయాల్లో కొన్ని చేయాలి, నువ్వు నేర్చుకోవాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు పోవయ్యా నువ్వు ముసలోడివి అని ఆయన తృణీకరించలా. నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు అని నిర్లక్ష్యము చేయల. అంటే తృణీకరించలేదు, నిర్లక్ష్యం కూడా చేయలేదు. అయితే ఏం చేశాడు, అసలు ఆయన ఏం చెప్పాడు అనేది మనము చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈరోజు ఒకవేళ పాఠాన్ని మీరు చూస్తున్నప్పుడు దేవుని కార్యక్రమాలు క్రమబద్ధముగా చేయడము లేదా క్రమశిక్షణగా చేయడము అనే దానిని మీరు ఒకవేళ హెడ్డింగ్గా పెట్టుకోవచ్చు. అయితే 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. అంటే ముచ్చట్లలో ఏముందంట, అపవిత్రత ఉన్నది అంట. అంటే అవి ఎక్కడ ముచ్చట్లైనా, చెట్టు కింద ముచ్చట్లైనా, గట్టు మీద ముచ్చట్లైనా, బెంచ్ మీద ముచ్చట్లైనా, మంచము మీద ముచ్చట్లైనా, ఎక్కడ ముచ్చట్లో అయినా కూడా దాంట్లో ఏమున్నట్లుగానే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. ఈ ముచ్చట అన్న పదానికి దేనికి కలిపాడంటే ముసలమ్మ అని పలికాడు. అంటే ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏమిటి అంటే, వాస్తవానికి చాలా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేక వాళ్ళు ఇంకా సోది పెడుతూ ఉంటారు. అంటే ఏది మానేసి, పని మానేసి సోది. ఈ సోది కూడా పనికొచ్చేదా అంటే పనికిరానిది. అలాగే మనం పనికిరాని విషయాలను, పనికిరాని మాటలను ఎక్కడైనా చర్చిగా పెట్టినా అవి మనల్ని ఎలా మార్చేస్తాయంటే అపవిత్రులుగా మార్చేస్తాయి. కాబట్టి ప్రియులారా, తిమోతికి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, యవనస్తుడిగా ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు చాలామంది కూడా ఒక క్యూరియాసిటీ అంటారు కదా, అంటే ఏదైనా చెప్పుకుంటే వినాలన్న ఆసక్తి, ఆ మాటల్లో మాట కలపాలన్నా. ఇప్పుడు పిల్లలు కూడా మనం చెప్పేది వాళ్ళు చేయరు, వాళ్ళు తిరిగి మళ్ళీ మనకు ఒక సలహా ఇస్తారు.
పోనీ పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నదా అంటే లేదు. అంటే యవనస్తులు ఎక్కువ శాతం కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఈ ముచ్చట్లు బాగా ఇష్టపడతారు. కాబట్టి తిమోతికి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే హెచ్చరికగా నువ్వు ముచ్చట్లను విడిచిపెట్టాలి. అంటే వ్యర్థమైన ముచ్చట్లు, అది స్నేహితులతో అవ్వచ్చు, బంధుమిత్రులతో అవ్వచ్చు, సంఘముతో అవ్వచ్చు. ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క జీవితంలో వృధా వ్యర్థమైన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ దేవుని కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసుకుంటూ ముచ్చట్లు పెట్టే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎదురుగా దేవుని కార్యక్రమం జరుగుతున్నా, పక్కన దేవుని కార్యక్రమం జరుగుతున్నా, వెనక దేవుని కార్యక్రమం జరుగుతున్నా, వీళ్ళ పని మాత్రం వీళ్ళు చేసుకుంటూనే పోతారు. కాబట్టి అలాంటి పని నువ్వు చేసావంటే నువ్వు అపవిత్రుడు అయిపోతావు. నువ్వు అలాంటి డిస్కషన్లు మొదలు పెట్టావంటే నువ్వు బలహీనుడు అయిపోతావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు బాగుండాలంటే నువ్వు చేయాల్సింది ఏమిటంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటే ఏమిటి? విడిచిపెట్టడం. ఇప్పుడు ఉదయమే మనం తినే ఆహార వ్యర్థమంతా కూడా ఏం చేస్తామంటే విడిచిపెడతాం. అంటే అది ఇంకా మన ఒంట్లోనే ఉంటే ఒక అతను చెప్తున్నాడు, నాకు 1-2 రావట్లేదన్నా ఏం చేయను అని. వెంటనే ఒక ప్రొసీజర్ చెప్పి అది చేసుకో అన్నాడు. అతను చేసుకోలేడు, అడిగాడు కానీ మనం చెప్పేశాం. వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ అదే చేశారు. అన్న నువ్వు చెప్పిందే చేశారన్నా అన్న. అది లోపల ఉండిపోవడం వల్ల అంట కిడ్నీ వాసిపోయిందంట. అంటే బాడీలో ఉండే వ్యర్థం అంట పొట్టలో ఉండిపోవడం వల్ల ఏం వాసిపోయిందంట? కిడ్నీ వాసిపోయింది. అలాగే ముసలమ్మ ముచ్చట్లను ఒకవేళ నువ్వు విసర్జించకపోతే, నువ్వు ఒక్కరోజు తినే తిండి అరగకపోతేనే నీ కిడ్నీ వాసిందే. నీలో వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలను, వ్యర్థమైన గ్రూప్ డిస్కషన్స్ను, వ్యర్థమైన చెట్టు కింద కథలను, పుట్ట కింద కథలను, బెంచ్ మీద మాటలను నువ్వు విసర్జించకపోతే నువ్వేమైపోతావంటే బలహీనుడివి అయిపోతావు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, విసర్జించి అంటే ఒకటి వద్దన్నాడు, ఒకటి చేయమంటున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని చెప్తున్నాడు. అంటే వ్యర్థమైన వాటిని విసర్జించి అంటే మొత్తం విడిచిపెట్టేసే ఆ సమయాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ఉపయోగపడే విషయాలు. ఏంటి ఉపయోగపడే విషయాలంటే దైవభక్తి విషయంలో. అంటే ఇందా మీకు చెప్పాను కదా, ఇందాక మీకు చెప్పినట్లయితే మీకేం చెప్పాను? ఉపవాసము ఇది ఉపయోగపడేదేనా దైవభక్తి విషయంలో? రెండవది ప్రార్థన ఉపయోగపడేదేనా? తర్వాత ఇంకేం చెప్పాను? బైబుల్ చదవడము, ధ్యానించడము. తర్వాత ఏం చెప్పాను? పాటలు పాడడము అని చెప్పాను. అంతేనా? అంటే ఇవి దైవ సంబంధమైన విషయాలలో మనం వీటిని చదువుకున్నాం, వీటి మీద కొంత గ్రిప్పును మనము నేర్చుకున్నాం. అయితే నువ్వు వ్యర్థంగా నీ సమయాన్ని వృధా చేయకుండా నువ్వు దీనికి వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు. వీటిని వాడుకోవడానికి నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఏమిటి అంటే అదే సమయం. కానీ అదే సమయాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ముసలమ్మ ముచ్చట్లకు పెడుతున్నావు కదా, వ్యర్థమైన కార్యకలాపాలకు పెడుతున్నావు కదా, నీ సమయాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నావు కదా. కాబట్టి వీటి కోసం నువ్వు ఉపయోగించి నీకు నువ్వే సాధకము చేసుకొనుము అన్నాడు. అంటే నీకు నువ్వే అంటే నిన్ను ఎవరో వచ్చి రోజు నిద్ర లేపి మందులు వేసుకో, అన్నం తిను, పాలు తాగు అని పిల్లలకు చెప్తాం కదా, అలా నీకు చెప్పరు. ఎందుకు అంటే నువ్వు ఎలాంటి వాడు అంట? ఒక యవనస్తుడివి. ఎవరండి? ఒక యవనస్తుడు. అంటే నువ్వు ఒక యవనస్తుడివి కాబట్టి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా వ్యర్థమైన దానిని విడిచిపెట్టి పనికొచ్చే విషయాలు యందు నువ్వేం చేయాలంటే నీకు నువ్వే సాధకము చేసుకొనుము అన్నాడు. సాధకము అంటే ఏమిటి అంటే, సాధకము అంటే ఈ యవనస్తుని ఏం చేయమంటున్నాడంటే
అభ్యాసము. అభ్యాసము అంటే ఏమిటి అంటే ట్రైనింగ్. అందుకే మనకి మ్యాథ్స్లో కూడా ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి అభ్యాసించండి అని అంటాడనమాట. అంటే ప్రాక్టీస్ చేయి. అంటే నీ సమయాన్ని వేస్ట్ చేయకుండా, నీ సమయాన్ని వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకోకుండా, నీ సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా, నీ సమయాన్ని మీటింగుల కోసం ఉపయోగించకుండా, నీ సమయాన్ని మరి వ్యర్థంగా ఈరోజు సమాజానికి వ్యర్థంగా ఉపయోగించకుండా, నీ సమయాన్ని నీకు నువ్వే ఉపయోగించుకోవాలంట. నీకు నువ్వే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నువ్వు యవ్వనస్తుడివి. నీకు నువ్వే, ఎవరు నీకు చెప్పరు అని దేవుని విషయాలు ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు చెప్తూ ఉన్నారు. అయితే మీరు గమనించినప్పుడు అక్కడ ఇంకొక విషయం మనకి బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలంటే, దీనికి ఒకవేళ గ్రీక్లో చూసినట్లయితే, ఒకవేళ అభ్యాసము అంటే సాధకము అంటున్నారు కదా, సాధకాన్ని ఒకవేళ గ్రీక్లో చూసినట్లయితే గుమ్ నాడో జో అన్నాడంట. ఈ యవనస్తుని ఏం చేయమన్నాడంట? అభ్యాసం చేయమన్నాడు. అభ్యాసం అనే పదానికి గ్రీక్లో అర్థం ఏంటంటే గుమ్ నాడో జో. గుమ్ నాడో జో అంటే ఏంటంటే అర్థము, నీ శరీరము నీ మనసు తీవ్రంగా ఏం చేయాలంటే కష్టపడాలి. అంటే నీ సమయాన్ని నువ్వు ఆదా చేసుకోవాలంటే, నీ సమయాన్ని దేవుని వైపు త్రిప్పాలి అంటే నువ్వేం చేయాలంటే నీ శరీరాన్ని మరియు నీ యొక్క మనసును ఏం చేయాలంటే కష్టపెట్టాలి. ఏం చేయాలంట? కష్టపెట్టాలంట. అంటే యవనస్తుడా, నీ శరీరము నీ మనసు ఏం చేసిద్ది అంటే సుఖపడడానికి బాగా ఉండిద్ది. అంటే మీటింగులు పెట్టడానికి, చర్చించడానికి, అనేకమైన మాటలు మాట్లాడడానికి, అనేకమైన తిరుగుళ్ళు తిరగడానికి, అనేకంగా నీ సమయాన్ని వ్యర్థపరచుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. అది నీ యొక్క శరీర ధర్మం. అయితే కానీ నువ్వు క్రీస్తుకు శిష్యుడివి కావాలంటే, నువ్వు క్రైస్తవుడి కావాలంటే నువ్వేం చేయాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నువ్వు అపవిత్రుడు అవుతావు, క్రైస్తవుడివి అవ్వలేవు. నువ్వు క్రైస్తవుడి కావాలి అంటే ఆ క్రైస్తవుడు చేయాల్సిన కొన్ని విషయాలు, మనం ధ్యానించిన విషయాల మీద అతను ఏం చేయాలంట? దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టాలంటే అతని శరీరం ఏం చేయాలంటే ఆ చెడును కోరుకోకూడదు, ఆ మనసు కూడా ఏం కోరుకోకూడదు. అంటే ఒకవేళ శరీరం కోరుకున్నా, మనసు కోరుకున్నా, ఈ రెండిటిలో ఏది ఆ ముచ్చటని కోరుకున్నా కూడా ఆ పని అవ్వదు. చాలామంది అంటూ ఉంటారు, సిగరెట్ తాగకపోతే నోరు కొంచెం చాలా ఇబ్బందిగా ఉందండి అంటూ ఉంటారు. విన్నారా అలాంటి వాళ్ళని ఎప్పుడైనా మీరు? పాపం మందు తాగే వాళ్ళు కూడా దానికి బానిసలు అయిపోయిన తర్వాత అవి విడిచిపెట్టి అంటే నోరు లాగేస్తుంది అంటుంటారు, మనసు లాగేస్తుంది అంటారు. అంటే ఒక వ్యక్తి తన్ను తాను నియంత్రణలో ఉంచుకోవాలంటే ముందు ఏవేవి బలంగా ఉండాలంట? శరీరము, మనసు. ఈ రెండింటిని ముందు మనం బాగా దుఃఖపరచాలి. అందుకే చెప్తూ ఉంటాడు అన్నమాట, ఆత్మ సంబంధమైన దీనులైన వారు ధన్యులు. ఆత్మ సంబంధమైన దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. మనకి ఏది మేలో మనము అది తెలుసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, నువ్వు క్రైస్తవుడు కావాలి అంటే ఇక్కడ రెండు విషయాలు విసర్జించాలి. రెండవది, నీ శరీరాన్ని మనసును నువ్వేం చేయాలంటే కష్టపెట్టాలి, దాన్ని ఒక షేప్కి తావాలి, అది దేవుని కార్యక్రమాలకు ఉపయోగించేటట్టుగా ఈ రెండింటిని కూడా ఉపయోగించాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటండి అంటే, అవును, దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటాం మనం. పాల్గొన్న తర్వాత ఈ శరీరం అలసిపోయి ఉండిద్ది, ఈ మనసేమో నిద్రలేసి ఉండిద్ది. కాబట్టి ఏమో ఇది వినాలని కోరుకునిద్ది, ఈ శరీరం ఏం కోరుకునిద్ది? నిద్రపోవాలని కోరుకునిద్ది. ఈ రెండు సహకరిస్తేనే నువ్వు బాగా వినగలవు. ఈ రెండిటిలో ఒకటి మాత్రమే సహకరిస్తే నువ్వు వినలేవు. కాబట్టి అభ్యాసము అంటే గుమ్ నాడో జో అంటే ఒకవేళ సాధకము అంటే ఏంటంటే నీ శరీరాన్ని మరియు నీ మనసును ఏం చేయాలంట? తీవ్రంగా వ్యాయామం చేయాలి, కష్టపడాలి నువ్వు. అంటే దేవునికి ఇష్టడుగా బ్రతకాలంటే నువ్వేమవ్వాలంటే బాగా కష్టపడాలి. ఈరోజు క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారంటే ప్రార్థనకి రావడం కేవలం క్రైస్తవ్యం అనుకుంటూ ఉన్నారు. ప్రార్థనకు వస్తున్నాం కదా, మేము క్రైస్తవులం కామా అని అంటూ ఉంటారు.
కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఒక క్రైస్తవుడు తన శరీరమును తన మనసును అభ్యాసిస్తాడంట, కష్టపడతాడంట. దేనికోసం కష్టపడతాడంటే దేవుని యొక్క కార్యక్రమాలలో తన యొక్క సమయాన్ని వీక్షించడానికి కష్టపడతాడు. అంటే ఈరోజు ఇన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి అంటే రాని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి ఎవరు కూడా కష్టపడలేదు. అంటే దైవభక్తికి వాళ్ళ సమయాన్ని ఉపయోగించడం లేదు. కాబట్టి మరి దేనికి ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకోవాలి. అయితే దైవభక్తి పట్ల మనం ఏం చేయాలంటే ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామంటే వ్యాయామం చేయాలి అని చెప్పాడు. ఓకేనా? కాబట్టి దైవభక్తి కలిగి ఉండడానికి మనకేం కావాలంటే శిక్షణ ఉండాలి. అంటే ఇక్కడ ఏమన్నారంటే ట్రైనింగ్ పొందని చెప్పాడు కదా. ట్రైనింగ్ పొందాలి అంటే శిక్షకుడు ఉండాలి. ఒక విద్యార్థి ఉన్నాడంటే ఒక టీచర్ కూడా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆ విద్యార్థి ఈ టీచరు పాఠాలు క్రమముగా చెప్పుకున్నప్పుడే ఆ విద్యార్థి ఏమవుతాడంటే సరైన విధముగా పాఠాలు విని మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడని దేవుని వాక్యం అయితే చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నాను అంటే మీ జీవితంలో మీరు దేని మీద దృష్టి పెట్టాలి అంటే మీ శరీరాన్ని మీ మనసును కష్టించి, అది బాధపడిద్ది కొత్తలో. ఎక్కువసేపు మోకరించి ప్రార్థన చేయాలంటే ఎంత బాధ మోకాలకి. కానీ ఈ మనసు ఏం చేయాలంటే ఆ శరీరాన్ని బలపరచాలి. ఆ శరీరం కొంత తర్వాత ఏం చేయాలి, ఈ మనసుని కూడా బలపరుచుకుంటుంటా. అంటే ఈ శరీరము ఈ మనసు ఎవరైతే ఆధీనములో ఉండిద్దో, ఎవరైతే దానిని దేవుని కొరకు ఉపయోగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు. అయితే చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? శరీర సంబంధమైన సాధకము. ఇక్కడ మీకు సాధకము అంటే ఏమన్నాను? ఎక్సర్సైజ్ అని అన్నా కదా. సాధకము అంటే ఏంటంట? ఈ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే శరీర సంబంధమైన కష్టం. మీకు ఎంత ప్రయోజనం అంటే కొంత మట్టుకే ప్రయోజనం. ఈరోజు మీరు గమనించినట్లయితే ఒక సేవకుడు వచ్చాడు. వచ్చి వాళ్ళ అబ్బాయిని గొప్ప దేశంలోకి పంపించాడు, ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం ఏం చేయను నీళ్ళు అని నన్ను అడిగాడు. నేను అన్నాను, మీరు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేసుకుని మా గోదకి మేము మర్చిపోతాం మిమ్మల్ని. అలా వద్దు, మీరు ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి, అది చిరకాలం అతనితో కొంతకాలం పట్టుకుని తిరుగుతాడు, అప్పుడు బాగుండిద్ది అని చెప్పా. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పాను, లేదా అంటే ఆ బ్యాగ్ ఉన్నంత కాలమే ఆ పాస్టర్కి ఉపయోగం, అంతేనా? బ్యాగ్ అయినా తినే ఆహారమైనా అది ఉన్నంత వరకే ఉపయోగం. అంటే శరీరముతో పడే ప్రతి కష్టము కూడా ఎంతసేపు ప్రయోజనం? ఆ కొద్దిగా సేపే, దాని టైం వరకే. ఆ టైం దాటాక ఇప్పుడు ఎంతో గుమగుమలాడిద్ది అని ఒక సుబానీ బిర్యానీ గుంటూరు నుంచి మీరు తెచ్చుకున్నారు. ఈరోజు తినకుండా తర్వాత రోజు తిన్నారు. ఎంతో ఫేమస్ బిర్యానీ గుంటూరులో. అయితే తర్వాత రోజు ఎలా ఉండిద్ది? అది కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పారా? బాగోదా? బాగోదు. అంటే దేనికైనా ఒక కాల పరిమితి ఉండిద్ది. ఆ తర్వాత అది ఎంత అందమైనదైనా కూడా అది ఎంతో పనికిమాలిందిగా తయారైంది. అది శరీర సంబంధమైన సాధకము. అందుకే కొంచెము మట్టుకే ప్రయోజనకరం. కాబట్టి ఈ భూమి మీద నువ్వు పడుతున్నావు కదా కష్టం, నీ పిల్లల్ని పెంచడానికి, నీ భర్తను పెంచడానికి, నీ భార్యను పెంచడానికి, నిన్ను నువ్వు పెంచుకోవడానికి ఈ కష్టం అంట కొంతే ప్రయోజనం అంట. అంటే కంప్లీట్ యూజ్ కాదంట. కానీ ఏది ప్రయోజనం అంటే అక్కడ చెప్తున్నాడు, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. అయితే ఇక్కడ 2 రకాల వ్యాయామాలు ఉన్నాయి. ఏంటి వ్యాయామాలు అనేది చూస్తున్నప్పుడు మీకు అర్థమైందా? వ్యాయామాలు చూసినప్పుడు శరీర సంబంధమైన వ్యాయామం ఒకటి, దైవ సంబంధమైన వ్యాయామం. ఈ శరీరం కోసం నువ్వు ఉద్యోగం చేస్తావు, ఈ శరీరం కోసం తింటావు, ఈ శరీరం కోసం ఎక్సర్సైజ్ చేస్తావు. అవి ఎంతవరకు ప్రయోజనం? ఇప్పుడు మీరు గమనించండి, చాలామంది జిమ్కి వెళ్తారు కదా, దాన్ని ఆపేసిన తర్వాత ఆ కండలు మళ్ళీ తరిగిపోతాయి. అది అప్పుడే ప్రయోజనం, ఆ తర్వాత ఉండదు. ఈరోజు నువ్వు ఒక పట్టు చీర ఒక 10,000 పెట్టుకొని కొంటావు కదా, ఆ పెళ్లి రోజు వేస్తావు కదా, ఆ రోజే నీకు సంతోషం, ఆ తర్వాత ఆ సంతోషం ఉండదు.
అంటే శరీరంతో వచ్చే కష్టము నిన్ను ఎంతసేపు సంతోషంలో ఉంచిద్దంటే కొంతసేపే. కానీ ఈ దైవ సంబంధమైన సంతోషం అంట ఈ లోక విషయములో, అంటే ఈ భూమి మీద మరియు భూమిని దాటాక అంటే పరలోకమందు కూడా నిన్ను ఎలా ఉంచిద్ది అంటే సంతోషంగా ఉంచిద్ది. అందుకే యవనస్తుడైన తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నీ యవన కాలంలో నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటే, వ్యర్థమైన ఈ శరీర సంబంధమైన ముచ్చట్లు పెడితే, ఈ శరీర సంబంధమైన కార్యాలు జరిగిస్తే, ఈ శరీరాని కోసం నువ్వు దృష్టి పెడితే నువ్వు అపవిత్రుడు అయిపోతావు. కాబట్టి నువ్వు పెట్టాల్సింది బాగా దృష్టి దేని మీద అంటే దైవ సంబంధమైన విషయంలో అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను కూడా మీకేం తెలియజేస్తున్నాను అంటే, మీ జీవితాల్లో క్రీస్తుకు శిష్యుడిగా కావాలి అంటే, మీలో దైవభక్తి పెంపొందించాలి అంటే, మీ శరీరాన్ని మీ మనసును మీరేం చేయాలంటే కొంత కష్టపెట్టాలి. కానీ ఈరోజు కష్టపడడానికి ఎవరు ఇష్టపడరు, అంతేనా? ఎవరైనా సుఖపడడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఫ్యాన్ లేని చోట పోనీ ఫ్యాన్ ఉన్న చోట పెద్దోళ్ళు కూర్చుంటారు, పోనీ పెద్ద చైర్ కదా పెద్దోళ్ళు కూర్చుంటారు, మనం ఎదురుకొచ్చి కూర్చుందాం అని అనుకుంటారు ఎవరైనా? మనకు కంఫర్ట్ ఉందా లేదా? అంటే ఈరోజు మనిషి యొక్క ఆలోచన ఎలా విధానంలోకి వెళ్ళిపోయిందంటే తనకి ఏది సరైనదో అతను ఎంచుకోలేకపోతున్నాడు. అందుకే యవ్వన కాలంలో యవ్వనస్తుడు తప్పటి అడుగులు వేస్తాడని పౌలు గారు ఏం చేశారంటే ముందుగానే చెప్పాడు. అయితే దీనిని ఏమంటున్నాడంటే దైవభక్తి అంట ఇంగ్లీష్లో మీరు చూస్తున్నట్టయితే ప్రాఫిట్బుల్ అంటే ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. ఇదైతే ఎంత లాభమో పక్కన పెడితే దైవభక్తి ఏం తెచ్చిద్ది అంటే లాభాన్ని తెచ్చిపెట్టిద్దంట. అంటే నువ్వు దేవుని సంబంధంగా చేసే పనే కానీ అది ఉపవాసం అవ్వచ్చు, అది ప్రార్థన అవ్వచ్చు, బైబిల్ చదవడం అవ్వచ్చు, పాటలు పాడడం అవ్వచ్చు, దేవుని సంబంధించి నువ్వు చేసే పని నీకేం తెచ్చిద్దంటే ప్రాఫిట్, లాభాన్ని తెచ్చిద్దంట. అంటే దీంట్లో నష్టం అనేది లేదు. ఈరోజు మీరు కొన్ని వ్యాపారాలు పెట్టండి, ఖచ్చితంగా మొన్న చెప్తూ ఉన్నారు దేవీనగర్లో 15 లక్షలు పెట్టి పాలకు సంబంధించిన కోవాలు అవన్నీ పెట్టారంట. శనివారం పెట్టాడంట, పొద్దున్న మధ్యాహ్నానికి మొత్తం కొట్టుకుపోయిందంట, 15 లక్షలు పోయాయంట. అంటే కొన్ని వ్యాపారాలు లాభ నష్టాలతో కూడి ఉన్నది, కానీ దైవభక్తి నష్టమే లేని లాభం. కానీ ఈ నష్టమే లేని లాభాన్ని మాత్రం మనం ఏమనుకుంటామంటే వద్దు అని అనుకుంటాం. ఇది ప్రాఫిట్ తెచ్చిద్దిరా బాబు అంటే ఇది వద్దు అని అనుకుంటాం. మరి ఏం కావాలనుకుంటాం? ఈ ముచ్చటి కావాలనుకుంటాం, ఈ టీవీ కావాలనుకుంటాం, ఈ సమయాన్ని అన్నం వండడానికో కూర వండడానికో భర్త వేడి నీళ్ళు పెట్టడానికో పిల్లల స్థానాల కోసమో లేదా నీ చదువుల కోసమో ఏం చేస్తావంట? నీ సమయం అంతా ఈ శరీర సంబంధమైన వాటికి అంటే కొంచెమే లాభం వచ్చే దీనికి మాత్రం పెడుతూ ఉంటామంట. అయితే ఈరోజు శరీరానికి సమయాన్ని ఖర్చు పెట్టే వాళ్ళకి జ్ఞానవంతులా, దైవ సంబంధంగా సమయాన్ని ఖర్చు పెట్టే వాళ్ళు జ్ఞానవంతులా? నా ప్రశ్న మీకు అర్థమైందా? శరీర సంబంధమైన క్రియలకి సమయాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు జ్ఞానవంతులా, దైవ సంబంధమైన కార్యక్రమాలకి సమయం ఖర్చు పెట్టేవాళ్ళు జ్ఞానవంతులా? దైవ సంబంధమైన జ్ఞానవంతులు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ప్రాఫిట్ అంటున్నాడు. అయితే ఆ ప్రాఫిట్ ఏం చెప్తున్నాడంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఎవరైతే దైవ సంబంధంగా మీరు బ్రతుకుతారో, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తారో ఖచ్చితముగా వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే వాగ్దానం అంటే ప్రామిస్ చేశాడు, ఒట్టేశాడంట. మన భాషలో అర్థం కావాలి. ఏమని? నీకు ఖచ్చితంగా లాభంని నేను చేకూరుస్తా, నీకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఈ భూమిని నేను మారుస్తా. అందుకే రోమీల పత్రిక మీరు తీయక్కలే కానీ అందుకే చెప్తూ ఉంటాడనమాట 8వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఎవరికి? ఈ దైవభక్తి కలిగి ఉన్న వాళ్ళకి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి తెలియజేసి ఉన్నాడు ఏమని? దైవభక్తి నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వేం పొందుతావంటే లాభాన్ని పొందుతావు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఈ లాభాన్ని నువ్వు పొందాలి అంటే, ఈ యొక్క లాభాన్ని నువ్వు ఆస్వాదించాలి అంటే నీకేం కలిగి ఉండాలంటే క్రమశిక్షణ ఉండాలి. ఏముండాలండి? క్రమశిక్షణ. అదేంటండి క్రమశిక్షణ అంటే? ఏంటంటే నీ సమయమును క్రమశిక్షణగా దేనికి ఖర్చు పెట్టాలో
దానికి ఖర్చు పెట్టు. ఒకవేళ నీకు క్రమశిక్షణ లేకపోతే, ఒక క్రమ నిబద్ధత నీకు లేకపోతే, నీ సమయాన్ని ఏం చేస్తావంటే దేనికి పడితే దానికి ఉపయోగించి నీ జీవితాన్ని ఏం చేస్తావంటే నష్టపరుచుకోవడానికి ఎక్కువ అవకాశము ఉన్నది. మీ జీవితంలో మీరు గమనించినట్లయితే ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళ్ళిపోతాం. పాత నిబంధన కాలంలో ఉన్నట్లుగా చాలామంది కూడా కానుకలు ఇప్పటికీ కూడా దశమ భాగం ఇస్తూ ఉంటారు. అయితే చాలామంది దశమ భాగం ఇవ్వని వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. దశమ భాగం అంటే ఏంటంటే 10వ వంతు తీస్తూ ఉంటారు, అంతేనా? అసలు తీయడం లేదు అనేది పక్కన పెడితే 24 గంటల్లో దశమ భాగం ఎంత? ఒకవేళ 2 గంటల 40 నిమిషాల 4 నిమిషాల? 20 గంటలకి 10 గంటలకి గంట, 10 గంటలకి 1 గంట, 40 నిమిషాలకి 4 నిమిషాలు, 10వ వంతు అంటే ఇంచుమించుగా 2 గంటలు. దశమ భాగం అంటే 2 గంటలు అనుకుందాం. దైవ సంబంధంగా నువ్వు నీ జీవితంలో 2 గంటలు, రోజుకి కేవలం 2 గంటలు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? నీకు 24 గంటలు ఇంత బాగా సజావుగా పడుకుంటున్నావు, తింటున్నావు కదా, మరి 2 గంటలు దేవుని కొరకు ఉపయోగించేవాడిగా ఉన్నావా అనేది మనం చూడాలి. ఒకవేళ క్రమశిక్షణ కలిగి ఉన్న వ్యక్తి తన యొక్క సమయాన్ని దేని కొరకు ఉపయోగిస్తాడు అనేది చూసి ఇంక ఈ వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. అయితే మీరు గమనించినట్లయితే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఈ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి దేని విషయంలో? దైవ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉన్న వ్యక్తి. దైవ సంబంధమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తికి ఎవరు చెప్పక్కర్లా. అతను ఏం చేస్తాడంటే అతని సమయాన్ని దేవుని కోసం ఉపయోగిస్తాడు. మొట్టమొదటిగా క్రమశిక్షణలో భాగముగా మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూసినట్లయితే దానియేలు గ్రంథము 6:10లో అక్కడ దానియేలు అనే వ్యక్తి అతనికి ఆదేశాలు వచ్చాయి. ఏమని? ప్రార్థన చేయకూడదు, ఎవరిని మొక్కకూడదు అనే ఆదేశాలు వచ్చాయి. ఆదేశాలు వచ్చిన వాటన్నిటిని కూడా ఏం చేశాడంటే చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. అంటే ప్రార్థన ద్వారా మనం ఏం చేయొచ్చండి? ఆయనను స్తుతించడం కూడా చేయొచ్చు. ఈరోజు నిజముగా మరి ప్రార్థన అనేది నువ్వు క్రైస్తవ దైవ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉంటే నీ సమయాన్ని దేనికి వీక్షిస్తావంటే ప్రార్థనకు వీక్షిస్తావు. అయితే ఈ ప్రార్థనలో మనం ఏం చేయొచ్చు అంటే ఎందుకు ఒక వ్యక్తి దైవ సంబంధంగా ఎదగాలి అంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన అనేది ఆయనను స్తుతించడానికి ఉపయోగించవచ్చు. అలాగే కొలసీలు 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, కొలసీలు 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అంటే ప్రార్థన ద్వారా దేవునిని స్తుతించవచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రార్థన అనేది ఏం చేసిద్ది అంటే ఒక మనిషిని మరి దేవునికి దగ్గరగా చేర్చిద్ది అంట. కాబట్టి క్రైస్తవుల్లో ఎవరికైనా క్రమశిక్షణ ఉంటే వాళ్ళు అనుదినం యథాప్రకారం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి అని దైవ సంబంధంగా మనం నేర్చుకోవాలి. తర్వాత రెండోది, మొదటిది ప్రేయర్ కదా, రెండవది ఏంటి మనం చూస్తున్నప్పుడు ధ్యానము అంటే ఏమిటి? కళ్ళు మూసుకుని కూర్చోవడం అని అనుకుంటున్నారేమో. ఇక్కడ ధ్యానము అంటే ఏమిటి అంటే మీరు గమనించినట్లయితే మీ అందరికీ తెలిసిందే, తీసుకుండా కూడా చదవచ్చు. ఏమిటి అంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు
ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధగా వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి. ఈరోజు వంట స్పెషల్ రెమెడీతో ఒక మంచి వంట చేస్తున్నాం అనుకోండి, ఎవరో మీకు తెచ్చి ఒక మటన్ తెచ్చి ఇచ్చారనుకోండి, ఎవరిని ఆ పక్కకి రానిరు, కాసేపు నన్ను ఇసిగిచ్చకరా అంటారు. అంటే ఎందుకని? ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే ఏమైంది? ఆ రుచి మారిపోయిద్ది, అంతేనా? కాబట్టి ధ్యానించడం కూడా ఎలాగూ ఉండాలి అంటే మనము చాలా క్రమశిక్షణ కలిగి బైబిల్ను చదవాలి. మొదటిగా ఏం చెప్పుకున్నాము? ఒక వ్యక్తి దైవ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉంటే ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి దైవ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉంటే అతను ఎదగాలి అంటే అతను ఏం చేస్తాడంట? ధ్యానిస్తాడు. అంటే దేనిని ధ్యానిస్తాడంటే మరి వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉంటాడంట. అసలు క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే అందుకే చెప్తున్నాడు చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చెప్తూ ఉన్నాడు చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచండి. అంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఏది మంచిదో, ఏది సరైనదో, ఏది నీకు లాభమో, ఏది నీకు ప్రేమో దాని మీద నువ్వేం చేయాలంట? ధ్యానం ఉంచాలి. అంటే ధ్యానము అంటున్నాడు కదా అని ఇంగ్లీష్లో చదివా. ఏంటి ఇంగ్లీష్లో అన్నాడంటే థింక్. నువ్వు ఆలోచన చేయి. ఏం చేయాలంట? నీకు ఏది మంచి చేసిద్దో నువ్వు ఆలోచన చేసి చేయి. థింక్, ఆలోచించు. అయితే ఒకవేళ మీరు ఒకవేళ దానిని ఇంకా లోతుగా చూస్తున్నప్పుడు దాన్ని సుదీర్ఘముగా చూడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, బైబిల్ ధ్యానించడం కూడా ఎలా చూడాలంటే చాలామంది ధ్యానించడం ఎలా చూస్తారంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు, న్యూస్ పేపర్ రీడింగ్ లాగా. నేను చాలా కాలం తర్వాత ఇంతకే పేపర్ చాలాసేపు చదవడం కూడా అంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా. అంటే ఇలా న్యూస్ పేపర్ రీడింగ్ కాదు బైబిల్ చదివే వాళ్ళు ఎలా చూడాలంటే చాలా వివరంగా దానిని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. కాబట్టి ప్రార్థనే కానీ బైబిల్ చదవడమే కానీ క్రమశిక్షణ కలిగిన దైవ సంబంధాల్లో ఒక లక్షణంగా మనం నేర్చుకోవాలి. అంతేకాదు తర్వాత ఏం చెప్తున్నాడంటే క్రమశిక్షణ కలిగిన దైవ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే అతను ఉపవాసం ఉంటాడంట. ఏముంటాడండి? ఉపవాసం. నెహెమ్యా గ్రంథాన్ని మీరు గమనించినప్పుడు 1వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో దాని యొక్క వివరణ తెలియజేస్తాడు. తర్వాత అపోస్తుల కార్యంలో కూడా తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా విన్నాడు, దుర్వార్త విన్నాడు. ఏమని? గోడలు బాలేదు, దాని నిర్మాణము అవ్వలేదు, దాని పరిస్థితులు ఏమి కూడా యెరూషలేములో బాలేదు అని విన్నాడు. వినగానే ఆయన ఏం చేశాడంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే నువ్వు నీ జీవితంలో ఉపవాసం ఉండినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, బైబిల్ చదివినట్లయితే ఈ 3 కార్యక్రమాలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే దైవ సంబంధమైన లాభానికి నిన్ను దగ్గరగా చేస్తాయి. అర్థమైందా? ఈరోజు ఏ బిజినెస్ చేస్తే మనకు లాభమా అనుకుంటారు. మనం క్రైస్తవులు చేయాల్సిన బిజినెస్ ఏంటంటే బాగా ప్రార్థన చేయడం, బాగా బైబిల్ చదవడం, బాగా ఉపవాసము ఉండగలిగితే ఉండడము అని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఇంకా మీరు ఇళ్ళకి వెళ్ళి చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం అనేది చూస్తూ ఉంటారు. అయితే తరువాతది ఇంకేమున్నది? దేవునికి మనల్ని మరింత దగ్గరగా చేర్చే కార్యక్రమం ఏమున్నది అంటే పాటలు. ఏంటంటండి, ఈరోజు నిజముగా చాలా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు, ఎంతో కాలం నుంచి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. ఎన్ని పాటలు మీకు వచ్చు అని అంటే పాపం చాలా రావు.
ఎందుకంటే వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా అనే పెద్దవాళ్ళు ఉంటారు. కానీ వచ్చి నేను నేర్చుకోవాలి, నేను దేవునికి దగ్గర కావాలి, అది దైవ సంబంధమైన సాధకము. అంతే కదా. నువ్వు ప్రార్థన చేయాలంటే టైం ఇవ్వాలా, బైబిల్ చదవాలంటే టైం ఇవ్వాలా, ఉపవాసం ఉండాలంటే టైం ఇవ్వాలా, పాటలు పాడాలంటే కూడా నీ టైము ఇవ్వాలా. కానీ నేను టైం అంతా కూడా దేనికి ఇస్తాను? దైవ సంబంధమైన వాటికి ఇవ్వట్లా. నీ టైం అంతా కూడా ముసలమ్మ ముచ్చట్లు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన సమయాన్ని ఇవ్వాలి. అదేంటి చూడండి, కీర్తన గ్రంథము 71వ కీర్తన. కీర్తన గ్రంథము 71వ కీర్తన. 71వ కీర్తన మీరు చూసినప్పుడు మీకు అక్కడ ఒక విషయము అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఏంటి ఆ విషయము? చదవండి నారాయణ గారు. 71వ కీర్తన చెప్పాను ఆ వచనం మీకు. 23. నిన్ను గూర్చి ఉత్సాహదని చేయను. చూసారా, ప్రార్థనేమో స్తుతించడంలో ఒక భాగం అన్నాడు, వాక్యం ధ్యానించడం కూడా ఆయన స్తుతించడంలో ఒక భాగం అన్నాడు, ఉపవాసం కూడా ఆయన స్తుతించడంలో ఒక భాగం అన్నాడు, పాటలు కూడా ఆయన స్తుతించడంలో ఒక భాగం అంట. అయితే నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహదని చేదును. అంటే పాటలు ఎవరు పాడతారంటే, దేవుడు నాకు మేలు చేశాడు అన్న తన శరీరం ఎప్పుడైతే ఫీల్ అయ్యిద్దో అప్పుడు పాడతాడంట పాటలు. అది దేని నుంచి వచ్చేవి కాదంటే, వాయిద్యాల నుంచి వచ్చేవి కాదు, నీ మనసులో నుంచి వచ్చేవి. కాబట్టి ప్రియులారా, నేను ఒక ఆమెను చూశాను, ఇంచుమించుగా 70 సంవత్సరాలు ఉంటాయి, వాంబై కాలనీలో. ఆమె హృదయ అరణ్యము అనే ఒక పాట పాడుతుంది. పాడుతుంటే నాకు చాలా మతిపోయింది, ఈ పాట నేను కూడా నేర్చుకోవాలి అని అనుకున్నా. అంటే ఓ ముసలామి, పుస్తకం లేదు, చూపు లేదు సరిగా, కానీ పాట మాత్రం మామూలుగా పాడలా. అంటే ఏంటి, ఆమె దేవునికి దగ్గర అవ్వాలి అన్న ఆలోచన కలిగి ఆమె ఏమి నేర్చుకుందంట? పాటలు నేర్చుకుంది. ఈరోజు నిజంగా చూసి పాడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముందు చూడకుండా అనేది దేవుడికి ఎరుగు, చూసి పాడగలిగే వాళ్ళు ఎంతమంది? కానీ ఏమనుకుంటున్నారు, భక్తి అంటే ఎక్కడ ప్రార్థన జరిగినా కుర్చీలో కూర్చోవడం, ఎక్కడ ప్రార్థన జరిగినా ఆ లడ్డు బూందీ పట్టుకోవడం, ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ ఏదో చేయడం అని అనుకుంటున్నారు. కానీ నువ్వు దైవ సంబంధమైన వ్యాయామం, సాధకము అంటే ఏమిటి అంటే, నీ సమయాన్ని వీటి కొరకు వీక్షించడం అనేది కూడా నువ్వు నేర్చుకోవాల్సిన విషయము అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదే కాదు, ఇంకా ఒక క్రైస్తవుడుగా నువ్వు దేవునికి దగ్గర కావాలి అంటే ఇంకొక విషయం ఆయన తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే ఇవ్వడం. 5వది ఏంటంటండి? ఇవ్వడం. ఈరోజు చాలామంది కూడా దేవుడికి ఇచ్చేటప్పుడు చాలా పిసనారిగా ఉంటూ ఉంటారు. ఎంత పిసనారిగా ఉంటారు అంటే, నీ ఇంట్లో విలువైనది ఏదైనా కొనుక్కోవాలంటే చాలా డబ్బులు ఈజీగా తీయగలవు, నీ ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలంటే చాలా ఈజీగా తీయగలవు. కానీ దేవుడు నిన్ను అభివృద్ధి పరిచాడు కదా, దేవుడు కానుకల సంచిలో నువ్వు ఆదివారం వేయాల్సిన ఆ కానుక విషయంలో మాత్రం చాలా పిసనారిగా ఉంటావు. చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే, సేవకుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనకి ఎక్కువ ఇస్తారు, కానుకల సంచులు ఏమో చాలా తక్కువ వేస్తారు. ఎందుకో చెప్పండి మీరే. సంచిలో వేసేది ఎవరు చూడ్డు? సేవకుడు చూడు. కానీ సేవకుడికి ఇచ్చేది అంటే, ఎందుకు సేవకుడికి ఎక్కువ ఇస్తున్నావంటే, సేవకుడు అది చూసి నీ మీద ఏం పెంచుకుంటాడని. కానీ ప్రేమ పెంచుకోవాల్సింది సేవకుడా దేవుడా? ఈరోజు చాలామంది ఇచ్చేటప్పుడేమో నేను ఒక్కోసారి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఎవరిని విమర్శించాలని కాదు కానీ చిన్న ఎగ్జాంపుల్. చాలామంది ఉంటారు కదా, మహా అయితే ఒక 10-20 వేసే వాళ్ళు కూడా ఉన్నారు. నమ్ముతున్నారా మీరు? వారానికి 10-20 వేసే వాళ్ళు కూడా ఉన్నారని నమ్ముతున్నారా? 10 సరే బాగోదులేండి, ఒక 20 వేద్దాంలేండి. 4 వారాలు ఎంత అయిందండి? 80 అయిందా? సరే, 80 × 12 చాలా కష్టం కదా ఇప్పుడు. 8 10 800, 960. 20 రూపాయల లెక్క నువ్వు సంవత్సరం అంతా వేస్తే ఎంత అయిందంటండి? ఈ 960 నువ్వు చర్చికి వచ్చినప్పుడు
దాతృత్వం కలిగించే వాళ్ళు ఉంటారు కదా, చీరగా అవ్వచ్చు, రగ్గుగా అవ్వచ్చు, స్వీట్గా అవ్వచ్చు, కేకు కావచ్చు. ఎప్పుడైనా నువ్వు తీసుకునేవాడిగానే ఉన్నావు, తీసుకున్న దాని గురించి చర్చించేవాడిగా ఉన్నావు, కానీ ఏ రోజైనా ఇచ్చేవాడిగా ఉన్నావా? ఈరోజు చాలామంది కూడా తీసుకుంటారు, అబ్బా వాళ్ళు చేస్తే సూపరు, వీళ్ళ దగ్గర ఏం లేదంటారు. ఆ సూపరు ఇక్కడ ఏమీ లేనిది నీకెందుకు? నువ్వు ఎప్పుడైనా సూపర్గా ఇచ్చావా? ఇలా ముచ్చటించే వాళ్ళందరూ, ఇలా చర్చలు పెట్టే వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా? ఈ 20 రూపాయలు దాకా వాళ్ళే. దేవునికి ఏమి ఎవరు, వచ్చిన తర్వాత దేవుడి దగ్గర పొంది మళ్ళీ ఏం చెప్తారంట? వంగలు చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ప్రతి క్రైస్తవుడు కూడా తీసుకోవడం నేర్చుకోకూడదు, ఎందుకు అడగడం నేర్చుకోకూడదు, ఎందుకు జరిగిన బలహీనతలు మార్చుకోవడం నేర్చుకోకూడదు, జరగాల్సిన పనిని చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఒక క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే ఇవ్వడం. నిజంగా ఒకవేళ ఈ 20 రూపాయలు ఇచ్చే వాళ్ళకి ఒక అనారోగ్యం వచ్చింది అనుకున్నా, ఎగ్జాంపుల్గా నేనే అనుకుందామండి, 20 రూపాయల లెక్క నాకు ఇచ్చాను, 960 అయ్యింది. సంవత్సరం అంతా పోతే ఎంత ఇచ్చాను నేను? 960. ఈ లోపల నాకు ఏదో వెన్ను నొప్పి వచ్చింది, వస్తే సంఘం అంతా కలిపి ఎంత ఇస్తుంది? దీనికి ఎన్ని రెట్లు వడ్డీ ఇస్తున్నావు? అంటే ఇక్కడ ఇతను వచ్చేది దేనికి అంటే, మీరు గమనించాలి, ఇవ్వడము అనేది కూడా క్రమశిక్షణగా లేకపోతే, ఇక్కడ ఇతను చేసింది ఏంటంటే వడ్డీ వ్యాపారంలాగా ఉంటుంది. పెట్టుబడి పెట్టాడు 960, సంవత్సరం లోపు మనం ఎంత ఇస్తాం? తిరిగి ఇస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే, మనము ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రతి క్రైస్తవుడు కూడా ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను లేనోని కదా, దేవుడికి తెలుసు కదా అనుకుంటారు. మాసిదోనియాలో నిరుపేదలంట. నిరుపేదలు అంటే ఏంటో తెలుసా? మీరు చెప్పండి పోనీ. అడుక్కునే వాళ్ళని అర్థం. ఎవరని? అడుక్కునే వాళ్ళు ఇచ్చారంట. ఎవరికి? దేవునికి. ఎలా ఇచ్చారు తెలుసా? ధారాళంగా. ధారాళంగా అంటే ఏంటో తెలుసా? ధారాళంగా ఇచ్చారు. ఈరోజు చాలామంది ఇవ్వాలి అంటే వెన్నుల్లో నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, అసలు ఇవ్వడం గురించి దేవుడు ఏం చెప్పాడు అని చూస్తున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇవ్వడము అంటే దైవ సంబంధమైన మంచి పని చేయడం. చూడండి, 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అంట. అంటే క్రైస్తవులు ఇచ్చేటప్పుడు ఏం చేయాలంట? ఉపకారం చేయాలంటే ఇతరులకి. అంటే ఏ రోజైనా క్రైస్తవులుగా ఈ కానుకలు వేస్తున్నాం, కానీ నలుగురికి ఉపకారం చేయగలుగుతున్నామా? పొందడానికి ఆశిస్తాం కదా, ఇవ్వడానికి ఎప్పుడైనా ముందుకు వచ్చామా? మనం ఒక 4 అడుగులు ముందుకు వచ్చాయా? ఇవ్వండి అంటే, ఇప్పుడు ఒక 2 సార్లు వాంబే కాలనీ వెళ్ళాం, ఒకసారేమో ఇంత లోతులో వెళ్ళా, ఒకసారేమో ఇంత లోతులో వెళ్ళా. ఇంత లోతులో వెళ్ళినా వచ్చేవాళ్ళు ఎగపడుతూ తీసుకుంటూనే ఉన్నారు తప్ప, ఒకవేళ రేపే తీసుకున్న వాళ్ళని ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఒక బస్తా వాటర్ ప్యాకెట్లు తీసుకున్నాడు, ఒక 10 ప్యాకెట్లు పక్కన వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తారా? పోనీ మాకే సరిపోవు అంటారు. ఏమంటారు? మాకే సరిపోవు అంటారు. అంటే కానీ క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, ఉన్నంతలో ఖచ్చితంగా ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు, 1 కొరింథీ 9వ అధ్యాయం, మీరు తీయక్కర్లేదు కానీ, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం, మేలు, ఉపయోగం. కానీ చాలామంది పుచ్చుకోవడం మేలు అనుకుంటున్నారు. మేము కూడా వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ యాపిల్కాయలు, అట్టికాయలు ఇస్తున్నారు. మేము వరద బాధితులం కాదు కదా, మాకు అవసరం లేదు కదా, నేను తీసుకోవాలి. నాతో పాటు వచ్చిన వాళ్ళు తీసుకుందాం రా బ్రదర్ అన్నాడు. నాకు షుగర్ ఉంది, నేను తినలే అని చెప్పా. వాళ్ళు మాత్రం చక్కగా యాపిల్ తెచ్చుకొని తిన్నారు, అట్టికాయ తెచ్చుకొని తిన్నారు, అక్కడ బిర్యానీ కూడా తిన్నారు. మేము వెళ్ళింది దేనికి? మరలా అక్కడున్న వాళ్ళకి సహాయం చేయడానికి. కానీ మేమేం చేసాం? చేసిన సహాయం తక్కువ, తిని తిండి ఎక్కువ. నేనేమన్నానంటే, అక్కడే మా ముందే ఒకటికి వెళ్తున్నారు, మరి కనపడకుండా ఇంకోటి కూడా చేస్తూ ఉంటారు. ఆ నీళ్ళల్లోనే తిరిగాము, ఆ నీళ్ళల్లోనే పాకాము, అక్కడదే పట్టుకుని అక్కడే తింటున్నాం, ఎందుకండి ఈ బాధ అన్న. అంతా హెచ్చరించినా కూడా మేము తింటామన్నా. మీరు తినండి పోండి అని నేను వచ్చేసా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ తీసుకోవాలో అది మనకి బాగా తెలుసుకోవాలి. క్రైస్తవులు ఇవ్వాలి. ఎటువంటి వాటికి ఇవ్వాలి అంటే, అక్కడ చెప్తూ ఉన్నాడు, ఉపకారమును ధర్మమును అంట. ఉపకారం అంటే ఏంటో చెప్పండి? ఆల్రెడీ నువ్వు మేలు పొందావు కదా, తిరిగి చేయడం ఏమంటారు? ప్రత్యుపకారము అంటారు కదా. ఉపకారం మంచి, ఉపకారము అంటే పని, ఉపకారం అంటే నువ్వు పొందిన దానికి తిరిగి చేసేది.
ఈరోజు స్థానిక సంఘం ద్వారా చాలామంది పొందుకుంటున్నాం కదా. ఈరోజు మనం వాళ్ళు లడ్డూ బూందీ ఇచ్చారు, మన ప్రార్థన పెట్టుకుని, నా కుటుంబంలో కూడా ప్రార్థన పెట్టుకుని లడ్డూ బూందీ ఇద్దాం అని అనుకుంటారు ఎవరైనా? ఎవరైనా? కానీ ఆ తీసుకున్న లడ్డూలో పొర్రపాటున ఏగో దోమ వచ్చింది అనుకో, అబ్బో పెడితే వాళ్ళే పెట్టాలండి, ఇవన్నీ ఏంటండి, భోజనాలు కూడా లేవండి, ఏవి ఈ లడ్డు. అసలు నువ్వు ఎప్పుడు పెట్టలా, మళ్ళా నువ్వు ఎప్పుడు పెట్టవు కూడా. కానీ దేని గురించి చర్చ మనదంతా? పెట్టినోడు గురించి. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇవ్వడం గురించి మాట్లాడాడు కానీ పుచ్చుకోవడం గురించి మాట్లాడలా. అయితే ప్రియులారా, ఇంకా మీకు తెలియజేసినట్లయితే అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలన చేసి ముందుకు వెళ్దాం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే, ఏమంటున్నాడంట? బలహీనులను సంరక్షించాలంట. అంటే మనకన్నా బలహీనులు చాలామంది ఉన్నారు. నిజంగా అడుక్కునే వాళ్ళు ఉంటారు. మనకన్నా లేనోళ్ళేనా? వాళ్ళని సంరక్షించవచ్చు నువ్వు. అంటే సంరక్షించవచ్చు అంటే నీ దగ్గర ఉన్న ఒక 5, 10 నువ్వు తినే అన్నమో ఏదో ఒకటి నువ్వు వేయగలగచ్చు. అంటే ఈరోజు నువ్వేం చేయాలంటే పుచ్చుకొనుట కంటే, అంటే పుచ్చుకోవద్దు. ఒక రకంగా ఏం చెప్తున్నావు అంటే పుచ్చుకోవద్దు. నువ్వు ఎక్కువగా క్రైస్తవుడిగా ఏం చేయాలంటే ఇచ్చేవాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. తర్వాత చెప్తున్నాడు, ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెనని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అంటే యేసుక్రీస్తు బోధలో కూడా దేని గురించి బోధించాడంట? ఇవ్వడం అనే దాని గురించి బోధించాడు. కాబట్టి ప్రియులారా, ఇవ్వాలి. మనం ఎంత బాగా ఇస్తామో దేవుని కొరకు అంత బాగా అభివృద్ధి పొందుతాం. అందుకే మీరు మీ జీవితంలో చేయాల్సిన పని ఏమిటి అంటే, ఒకవేళ మీకు ఒక జీతం ఉంది అని అనుకుందాం. ఈ జీతంలో మీరేం చేయాలంటే కొంత పక్కన పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్గా మనం అనుకున్నప్పుడు ఒక 1500 అనుకున్నాం, పక్కన పెట్టాం అనుకో. ఈ 1500ని 4 వారాలు చేయాలి. ఏం చేయాలంటండి? 4. అది దేనికి వేయాలంట? దీనికి. చాలామంది తెలియగా ఏం చేస్తారంటే ఆ నెలలోనే ఎవరికో ఒంట్లో బాగాలేదని చెప్పామనుకో, ఈ 1500 ఏం చేస్తారు తెలుసా? అటిస్తారు. అటిస్తే పేరు కనపడిద్ది, ఇటిస్తే ఏం కనపడిద్దండి? నోటు మీద ఎవరేసారని కనపడిద్దా? కనపడదు కదా, కనపడదు. కాబట్టి మళ్ళీ ఇదే 1500 ఏం చేస్తారు తెలుసా? ఒకసారి నేను చాలా లైవ్లో చూసా. ఒక ఆయన పాటల పుస్తకం కొన్నాడు, కొనిన తర్వాత జోబులో డబ్బులు ఇచ్చాడు. ఆ రోజు కానుకలు వేయాలి ఆయన. ఏంటంటే ఆ కానుక డబ్బులతో ఏం కొన్నాడు అంటే కానుక వేరే, ఉపకారం వేరే, తర్వాత చేయాల్సిన మేలు అన్నీ వేరు. కానీ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే అన్నీ కలిపి చూస్తాం. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి 2 పిల్లలే ఉన్నారు, ఒక జత షూ కొంటే సరిపోద్దా? అదేంటండి, కానుక మాత్రం ఒకటే కానుక ఇస్తున్నాం మనం, షూ 2 కావాల్సిందే, వాళ్ళకో జత, దేన్ని దానికైనా కాదా? కానీ మనం ఏం చేస్తాం? అన్నీ కలిపి చూస్తాం. ఎందుకని? ఇవ్వడం ఇష్టమో లేక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలాగ ప్రయాసపడాలంట. అంటే నీ శరీరాన్ని, నీ మనసును ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ప్రయాసపడినప్పుడే నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు ప్రయాసపడినప్పుడే బైబిల్ చదవగలవు, నువ్వు ప్రయాసపడినప్పుడే ఉపవాసం చేయగలవు, ప్రయాసపడినప్పుడే పాటలు పాడగలవు, ప్రయాసపడినప్పుడే ఇవ్వగలవు. లేకపోతే ఏమైందంటే అననీయ సపీరా విషయాల్లో 2 బ్యాలెన్స్గా లేకపోతే, అందుకే ఇందా మీకు ఏం చెప్పా? వ్యాయామం అంటే ఏవేవి వ్యాయామాలు అని చెప్పా? శరీరము మరియు మనసు 2 వ్యాయామం చేయాలి. లేదు కేవలం అనుకో శరీరం ఉందనుకో, మనసుని ఏం ప్రేరేపించిద్ది అంటే తినడానికి లేదు కదా, కొంచెం డబ్బులు తీద్దాం. అననీయ తీయలేదా? ఆకాను ఒక కమ్మి తీశాడు, షేనారు వస్త్రం తీశాడు. గేహాజీ బట్టలు లేవు కదా, శరీరం కోసం. అంటే ఈ శరీరము మనసు కలిసి పనిచేస్తేనే అది నీకు మేలు ఉంటుంది. ఈ 2 వేరువేరుగా ఉన్నాయనుకోండి, నీ డెసిషన్ సరిగ్గా రాదు. చాలామంది కూడా చదువు విషయంలో డెసిషన్ సరిగ్గా తీసుకోలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఏం చదవాలో ఒక నిర్ణయం ఉండదు, ఒక గోల్ ఉండదు. ఒక గోల్ ఉండకపోతే వాడు అక్కడ బాగుంటుందంటే అక్కడికి వెళ్తాం, వీడు ఇక్కడ బాగుంటుందంటే ఇక్కడికి వెళ్తాం. డాక్టర్ల విషయంలో కూడా మనకు ఒక నమ్మకమైన డాక్టర్ ఉన్నాడు అనుకో, కళ్ళు మూసుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. మనకేం నమ్మకం లేదనుకో, వాడు అక్కడ బాగుంటుందంటే అటు వెళ్తాం, ఇటు బాగుంటాం. అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ శరీరము మనసులో ఒకటే ఉండాలి. దైవ సంబంధమైన క్రమశిక్షణ నీలో ఉండాలి. అప్పుడు దైవ సంబంధమైన ఈ క్రమశిక్షణ నీ శరీరాన్ని, నీ మనసుని ఏం చేసిద్దంటే అదుపు చేసిద్ది అని చెప్తున్నాడు. తర్వాత మనం ఏం చేయాలంటే కూడుకోవాలి. ఆరోది ఏంటంటే
కూడుకోవాలి అంటే అసెంబ్లింగ్, కూడిక అంటే ఇలా కూడుకోవడం, దీనిని ఏమంటారు? కూడుకోవాలి. అంటే నువ్వు దైవ సంబంధమైన క్రమశిక్షణ ఉన్నవాడు అయితే, నువ్వు ఎదగాలి అంటే, నీకు లాభం రావాలంటే నువ్వు అన్ని కూడికల్లో కూడుకోవాలి. చూడండి, కీర్తనలు రాసిన పత్రిక, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయం. కీర్తన గ్రంథం 122వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతును. అంటే జనాలందరూ దేవుని మందిరంలో ఉంటే ఎవరు సంతోషిస్తారంట? అంటే దేవుడు సంతోషిస్తున్నాడంటే ఈ మందిరంలో ఎవరున్నట్టు? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుని మందిరంలో మనందరం కూడుకుంటున్నాం కదా, లేదా దేవుని పేరట ఎక్కడైనా కూడుకుంటున్నాం కదా, అది మీ ఇల్లు అవ్వచ్చు, చర్చి అవ్వచ్చు. మనం ఎక్కడ కూడుకున్నా కూడా దేవుడు ఏమవుతున్నాడంట? సంతోషిస్తున్నాడంట. అంటే మన కూడిక వల్ల ఎవరు సంతోషిస్తున్నారు? ఈరోజు నిజంగా ఒకవేళ ముసలమ్మ ముచ్చట్లకి మనం కూడుకున్నాం అనుకో, మనల్ని బట్టి ఏమంటారు? మొన్న ఒకళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఆడు ఏంటండి అలా చూస్తాడు అని. ఆడవాళ్ళు అంటే ఇక్కడ పనికి మాలిన కొంతమంది పరిస్థితులు ఉంటూ ఉంటాయి కదా, ఎగుడు దిగుడు చూస్తూ ఉంటారు కదా, వంకర చూపులు, వంకర కూడికలు, వంకర మాటలు ఉంటాయి కదా. ఈ కూడికలు, ఈ మాటలు జనాలు ఏమనుకుంటారంటే తిట్టుకుంటారు, అంతేనా? కానీ దైవ సంబంధమైన కూడికలు ఏం చేస్తాయి అంటే దేవుని సంతోషపెడతాయి. అంటే ఈరోజు నీ కూడిక ముసలమ్మ ముచ్చట్లకు ఉన్నా, చెట్ల కింద ఉన్నా, గుట్ల కింద ఉన్నా, పుట్ల కింద ఉన్నా, రోడ్ల మీద ఉన్నా, అది దేవుణ్ణి సంతోష పెట్టదు. కానీ ప్రార్థనలో కూడుకునే ఈ కూడిక ఎవరిని సంతోషపెట్టిద్దంట? దేవునిని సంతోషపెట్టిద్ది. అయితే ఆ కూడికలో నువ్వేం చేయాలి అంటే హెబ్రీల పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో తెలియజేస్తున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక నువ్వేం చేయకూడదంట? అంటే నువ్వు ఆరాధనకి మానకూడదు, బైబిల్ తరగతులకి మానకూడదు, స్త్రీల కూడికకి మానకూడదు, ఉపవాస కూడికలకి మానకూడదు. అంటే దైవ సంబంధంగా జరిగే ప్రతి కార్యక్రమంలో నీకున్న సమయాన్ని నువ్వు ఆ కూడికలో ఏం చేయాలంట? ఉంచాలి. అలా ఉంచాలి అంటే నీ శరీరము, నీ మనసు సంసిద్ధం చేయాలన్నప్పుడు చెప్తున్నాడు. అలా కూడుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే హెబ్రీలు రాసిన పత్రిక 10:24లో ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఏం చేయాలంటండి? కూడుకున్నప్పుడు ఈ కూడికలో ముచ్చట్లు పెట్టకూడదు. ఈ కూడికలో ఏం చేయాలంటే హెచ్చరించుకోవాలి. అంటే మనలో ఉన్న బలహీనతలను మనం చూసుకోవాలి, హెచ్చరించుకోవాలి. ఈరోజు నిజంగా కూడుకుని సంతోషంగా నవ్వేళ్ళిపోతాం కానీ మీరు ఇలా ప్రార్థన రావట్లేదు, అది మీకు మంచి చేయదు అని ఎవరికైనా మీ జీవితంలో ఒక 5 సార్లు చెప్పారా? ఒకసారి అంటే చెప్పామంత లూపేస్తారు గబుక్కున. 5 సార్లు చెప్పుంటాం మనం. కానీ మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే వచ్చిన మందిరంలో నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తూ, వచ్చిన దగ్గర మందిరంలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటూ, కూడుకున్న తర్వాత లోపాలు చెప్పుకోవాలంట. కానీ లోపాలు చెప్తే కడుపు అంటాం మళ్ళా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? హెచ్చరించుకోమంటున్నాడు. అంటే తప్పులను ఒకళ్ళొకళ్ళు చెప్పుకోమంటున్నాడు. అయితే హెచ్చరించుకొనుచు ఏం చెప్తున్నాడంటే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా ప్రేమ చూపుటకును, సత్కారములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకొలుపుకోవాలని ఆలోచింతుము అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడుకోవాలి. కూడుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనలో బలహీనతలను తెలియజేసుకుంటూ దానిని మార్చుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఇప్పుడు సపోజు మనం వాటర్ బాటిల్ ఇస్తున్నారు అనుకున్నాం. ఇస్తున్నప్పుడు ఆ బాటిల్ దగ్గరికి వెళ్ళి ఒకడు ఇలా నిలబడ్డాడు, ఒకటి నాకు రాలా అని చేతులు ఇప్పుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరికి ఇస్తారు బాటిళ్ళు? ఇలా నిలబడ్డోడికి ఎవరా? గంట నిలబడితే ఒక పూట, ఒక రోజు ఉపయోగం ఏమీ లేదు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, ఇలా కూడుకున్నంత మాత్రాన ఉపయోగం ఏం లేవు. ఈ కూడికలో నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన డిజైన్ చేసుకోవాలి. ప్రార్థన, బైబిల్ చదవడం, ఉపవాసం, పాటలు ఇవ్వడం, కూడిక, ఇవన్నీ మీరు చూసారా? మీ యొక్క వ్యక్తిగతమైన లక్షణాలను ట్యూనింగ్ చేయడం అంటే మార్చుకోవడం, నీ దిశానిర్దేశాలను సరిచేసుకోవడం. అంటే అవి అప్పుడు సరిచేసుకున్నప్పుడే నీ దైవ సంబంధమైన వ్యాయామం అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, మీరు అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత 7వది 5, 6, 7 ఆతిథ్యం. ఏంటంటే అండి, మనకు ఉన్నంతలో మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఆతిథ్యం చేయడం నేర్చుకోవాలి. అందుకే చెప్తూ ఉంటాడు హెబ్రీ 13:2, మీరు తీయక్కర్లేదు కానీ ఆతిథ్యం చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు
ఆతిథ్యం చేశారు. అంటే ప్రియులారా, దైవ సంబంధమైన లక్షణము, క్రమశిక్షణతో కూడిన లక్షణం ఏంటంటే మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏం చేయాలంటండి? ఆతిథ్యం చేయాలి. తర్వాత చివరి విషయం చెప్పేసి ఇంకా నేను ఈ విషయాన్ని ముగిస్తా. బోధ. ఏంటండి? బోధ లేదా బోధన అని అనుకోండి. ఇది సాధారణంగా చాలామంది ఎలా ఉంటారు అంటే బోధకులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? అంటే ఇతరులకు చెప్పే విధంగా ఉండాలి, కానీ ఎప్పుడు చెప్పించుకునే విధంగా ఉండకూడదు. మనం సంఘంలోకి వచ్చిన తర్వాత, కూడికల్లో కూర్చున్న తర్వాత మనం ఎవరితో చెప్పించుకో విధమైన క్యారెక్టర్ని మనం అక్కడ చూపించాలి. ఒకరితో మనం చెప్పించుకునే స్థితిలో ఉన్నాము అంటే మన క్రమశిక్షణలో లేము అని నేర్చుకోవాలి. అయితే అందుకే ఏం చెప్తున్నాడంటే హెబ్రీ 5:12లో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ ఈ కాలంలో మీరు ఏం చేయాలి? క్రమశిక్షణతో ప్రార్థన పరులుగా లేరు, క్రమశిక్షణలో బైబిల్ ధ్యానించే వాళ్ళుగా లేరు, క్రమశిక్షణలో ఉపవాసం ఉండేవాళ్ళుగా, పాటలు పాడేవాళ్ళుగా, ఇచ్చేవారుగా లేరు, కూడుకునేవారుగా లేరు, ఆతిథ్యం చేసేవాళ్ళుగా లేరు. కాబట్టి మీరు ఇంకనూ కూడా ఎలా ఉన్నారంటే బోధకులుగా ఇంకా మీరు తయారు కాల, మీరు ఇంకా ఏమయ్యి ఉన్నారంటే పసిబిడ్డలు అయ్యి ఉన్నారని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు శిష్యుడివి అవ్వాలంటే, దేవునికి అనుకూలమైన వ్యక్తివి కావాలంటే, క్రైస్తవుడు కావాలంటే క్రమశిక్షణ కలిగిన కార్యక్రమాలు చేసేవాడిగా ఉండాలి. నీకు నచ్చింది చేసి మిగతాయి మాత్రం దేవుని సర్దుకోమంటే ఆయన సర్దుకోవడానికి కుదరదు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరేం చేయాలి అంటే నిజమైన దైవ సంబంధమైన సాధకము, ఎక్సర్సైజ్ అంటే ఏమిటి అంటే మీరేం చేయాలంటే క్రమము తప్పకుండా ఈ కార్యక్రమాల్లో మీ పార్టిసిపేషను ఉండాలి. చాలామంది వాళ్ళ యొక్క జీవితాల్లో ఏమి లేదంటే పార్టిసిపేషన్ లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆతిథ్యం ఇవ్వడం అంటే చాలా ఖర్చు అవుతుంది కదా అంట. ఉన్నంతలో ఆతిథ్యం చేయి, ఖచ్చితంగా దేవునికి ఏం చేస్తాడంటే, నిజంగా మీరు గమనించండి, లోతు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవదూతలు ఎంత అన్నం తిని ఉంటారు? ఎన్ని కోళ్ళు తలలు తెగి ఉంటాయి అక్కడ? ఒక్కటైనా తెగిందా? తర్వాత అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు కదా, ఎన్ని గొర్రెల మేకలు తల తెగుంటాయా? ఆతిథ్యము అంటే ఏమిటి అంటే అక్కడ ఉండే క్వాంటిటీ ఫుడ్ కాదు, మటన్, చికెన్, స్వీట్, సాంబార్, ఇది కాదు ఆతిథ్యం అంటే. ఆ స్వభావం, ఆ భావం, నీకు ఇవ్వాలనుకుంటున్నా నేను అని వచ్చేవాడు అనుకోవాలి. అర్థమైందా మీకు నేను చెప్తుంది? అంటే వీళ్ళు దేవునికి ఇవ్వాలనుకునే వ్యక్తులు అని ఎవరికి అర్థం కావాలంటే వచ్చే వాళ్ళకి అర్థం కావాలి. కానీ వీళ్ళు ఎవ్వరో నాకు తెలుసు, బలవంతంగా లాక్కుంటున్నా నేనే అని అనిపించుకునే విధంగా సేవకుడికి ఉండకూడదు. అంటే ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే ఇచ్చే మనసును చూపించాలి, కానీ ఇచ్చే వస్తువుని కాదు. ఇచ్చే మనసు కదా, మనసు అన్నాం కదా అని చాలామంది యాక్టింగ్ చేస్తారు. తెలుసా యాక్టింగ్ అంటే ఏంటో పదం? ఇస్తామనుకున్నామండి, బా ఇప్పుడే పాలైపోయండి, ఇప్పుడే టీ పొడి అయిపోయిందండి అంటారు. అది కాదు. మనసు స్వచ్ఛమైన ఆతిథ్యము, అది నువ్వు చిన్నది ఇచ్చిన ప్రభువులో అది చాలా పెద్దది. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే ముసలివాడైన పౌలు కుర్రవాడైన యవనస్తుని ఏం చెప్పాడంటే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవ సంబంధమైన సాధకము ఎప్పటి విషయమును రాబో విషయంలోనూ నీకు మేలంట, లాభదాయకం అంటే ప్రాఫిట్, లాభం. దైవ సంబంధమైన సాధకము అంటే క్రమశిక్షణగా చేసే పనులు ఏంటంటే ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చినా దానియేలు యథావిధంగా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నీతిమంతుడు ఏం చేశాడు? బైబిల్ ధ్యానించాడు. సమస్యలో ఉన్నప్పుడు భక్తులు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఆనందంగా ఉన్నప్పుడు భక్తులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. సమృద్ధి కలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. తర్వాత సమయం దొరికిన కొలది ఏం చేశారు? కూడికెల్లో కూడుకున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు ఏం చేశారు? ఆతిథ్యాన్ని చేశారు. తర్వాత బోధ. మనం ఏం చేయాలంటే చివరికి మనం బోధించుకునే స్థితిలో ఉండకూడదు. అంటే మనకి ఎవరో క్రమశిక్షణ నేర్పించడం కాదు, మనం ఇతరులకి క్రమశిక్షణ నేర్పించే విధముగా మనం రానున్న కాలంలో తయారు కావాలని దేవుని యొక్క కోరిక అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా మరి క్రమశిక్షణ కలిగి వీటిలో పాల్గొనాలి. ఏదో తాత్కాలికంగా పాల్గొన్నాం, ఏదో కళ్ళు మూసుకున్నాం. కొంతమంది కళ్ళు మూసుకొని కూడా ఒక్కడిని తెరుస్తాడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు కళ్ళు మూసుకొని చేయాలని బైబిల్లో ఎక్కడుందని. బైబిల్లో ఏమీ లేదు. మోకాలు చేయమని బైబిల్లో ఎక్కడైనా ఉందంటే బైబిల్లో ఎక్కడ లేదు. చేతులు జోడించాలని బైబిల్లో ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు, ఎక్కడ లేదు.
ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలియకుండానే నమస్కారం అంటాం. ఎక్కడైనా రాస్తుందా? నమస్కారం అనేది ఎవరిని గౌరవించినట్టు? అలాగే మోకాళ్ళు అనేది ఎవరిని గౌరవించినట్టు? ఆయనను గౌరవిస్తూ మనల్ని తగ్గించుకున్నట్టు. చేతులు జోడించడము మోకాలు, కళ్ళు మూసుకోవడం అనేది ఏకాగ్రత కోసం. అంతేగాని ఉన్నది ఉన్నట్టే అంటే ఉన్నది ఉన్నట్టుగా అలా కాదు. కొన్ని గౌరవపదమైన విషయాలు ఉంటాయి. అలాగే క్రైస్తవ్యంలో ఆత్మ సంబంధమైన సాధకము అంటే ఎక్సర్సైజెస్ అంటే ఏమిటంటే ఇవి. శరీర సంబంధమైన సాధకం ఏంటంటే తినడం, తాగడం, పడుకోవడం అవి. కానీ ఆత్మ సంబంధమైన సాధకం, దైవభక్తిమైన సాధకం ఏంటంటే ఇవి మీరు చేస్తూ ఉంటేనే మీరు ఏమవుతారంటే దేవుడికి దగ్గరగా అవుతారు. ఇవి చేయకపోతే, వీటిలో లోపాలు ఉంటే, వీటిలో సమస్యలు ఉంటే మీరు ఎప్పటికీ అవ్వలేరు. ఈరోజు అందుకే నేను చెప్తూ ఉంటాను, నేను మీ పేరు చెప్పేదాకా మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి అని మీరు అన్నది. మీ అంతటా మీకేం కలగాల అంటే అది కలగాలని నేను ప్రారంభించా. కానీ 6 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, అయినా నేను పిలుస్తున్నాను తప్ప చాలా కుటుంబాలు వాళ్ళు రండి ఈ వారం ఈ టైము అని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అంటే కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే మీరు నేర్చుకోవాల్సిన, అంటే మీరు కాదు మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయని దేవుని పేరట మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.